హాయ్ మధు. హాయ్. అసలు ఈ సుగాలి ప్రీతి ఎవరు? ఈ సుగాలి ప్రీతి యొక్క కేసు ఎన్ని డేస్ నడుస్తుంది? పవన్ కళ్యాణ్ అన్నారు కదా అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ కేసు డీల్ చేస్తాను అనేసి. అసలు యాజమాన్యానికి ఈ ప్రీతికి ఏంటి సంబంధం? సో సుగాలి ప్రీతి అని కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో 3rd క్లాస్లో జాయిన్ అయింది. జాయిన్ అయిన తర్వాత అట్నే చదువుకుంటూ 10th వరకు వచ్చింది. 10th వరకు వస్తున్న సందర్భంలో రాఖీ పండుగ అయితే August 17, 2017లో ఇంటికి వచ్చింది. అప్పటిదాకా బాగానే ఉంది స్కూల్. ఈ రాఖీ పండుగకి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటి నుండి స్కూల్కి వెళ్ళే క్రమంలో తన తల్లితో ఒక మాట చెప్పింది. ఏం చెప్పిందంటే, అమ్మా నేను ఈరోజు హాస్టల్లోనే ఉంటాను, స్కూల్కి వెళ్ళాను. స్కూల్కి వెళ్తే అక్కడ మా చైర్మన్ వాళ్ళ కొడుకులు నన్ను వేధిస్తున్నారు అంటే ఇబ్బంది పెడుతున్నారు. సో నేను ఇలా స్కూల్కి వెళ్ళాను, హాస్టల్లోనే ఉంటానని చెప్పేసి వెళ్ళిపోయింది. హాస్టల్కి వెళ్ళిపోయింది. హాస్టల్లో ఉన్న తర్వాత 17 తారీఖు నాడు ఇదైంది కదా. 18 తారీఖు నాడు వాళ్ళ పెద్దమ్మ వెళ్ళి కలిసింది. ఎవరిని? ప్రీతిని. వాళ్ళ పెద్దమ్మ వెళ్ళి కలిస్తే వాళ్ళ పెద్దమమ్మీతోని మాట్లాడింది. ఈ మాట్లాడే సందర్భంలో అక్కడ పనిచేసే ఒక ఉంటారు కదా, ఆయా సంథింగ్ అట్లా ఈమెని ఒంటరిగా వదులుతలేరు అన్నట్టు. ఒంటరిగా వదలకుండా ఈమె మాట్లాడే కన్వర్జేషన్ అంతా పక్కనున్న స్కూల్కి సంబంధించిన ఆమె వింటుంది. ఇలా పెద్దమమ్మీతోని చాలా భయంగా ఏడుస్తూ మాట్లాడుతూనే ఇక్కడ కంఫర్ట్గా ఉండలేనని చెప్తూ మాట్లాడింది. సరేలే అమ్మని చెప్పేసి అలా పెద్ద మమ్మీ కొంచెం ధైర్యం చెప్పినట్టు వెళ్ళిపోయి మళ్ళీ ఈ సుగాలి ప్రీతి వాళ్ళ తల్లితోని పార్వతి ఉన్నది కదా, ఆ పార్వతితోని ఇట్లా కూతురు ఏదో డిస్టర్బెన్స్లో ఉన్నట్టున్నది, సంథింగ్ ఇక్కడ ఏదో ఇబ్బంది పడుతున్నట్టున్నది తను అని చెప్పేసి అలా పెద్ద మమ్మీ ఈ ప్రీతి వాళ్ళ తల్లికి చెప్పింది. చెప్పిన తర్వాత ఇదంతా 2017లో 17 తారీఖు నాడు ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళింది. 18 తారీఖు నాడు వాళ్ళ పెద్ద మమ్మీ కలిసింది. సో నెక్స్ట్ డే ప్రీతి వాళ్ళ తల్లి అసలు ఏం జరుగుతుంది, పోయేటప్పుడు ఇట్లా అన్నది అట్లా అన్నది అని చెప్పేసి స్కూల్ యాజమాన్యానికి ఫోన్ చేస్తే, లేదమ్మా మీ కూతురు ఇట్లా స్కూల్కు సంబంధించిన అంశాలని కప్పిపుచ్చడం కోసం ఇవి తెర మీదకి తెచ్చినట్టుంది, ఇట్లా మాట్లాడినట్టుంది, అట్లేం లేదు ఇక్కడ అని చెప్పేసి చెప్పింది. అయినా కూడా తిను నమ్మకుండా 19 తారీఖు నాడు వెళ్దాము స్కూల్ దగ్గరికి వెళ్ళి ప్రీతిని కలుద్దాము అని చెప్పేసి తన తల్లి అనుకున్నది. కానీ ఆలోపే స్కూల్ నుంచి స్కూల్లో పనిచేసే ఒక పెద్దయ్య అంటే ఆయన ఒక పెద్ద మనిషి ఫోన్ చేసిండు. ఫోన్ చేసి మమ్మీకి కాల్ చేసి, అమ్మ మీ కూతురు ఇక్కడ కళ్ళు తిరిగి పడిపోయింది, మీరు అర్జెంటుగా రండి అని చెప్తే ఈమె టెన్షన్ పడుతూనే తను వాళ్ళ హస్బెండ్ని వెంట పెట్టుకొని స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బిడ్డ ఒక ఫ్యాన్కి ఒక శారీతోని ఉరేసి కిందికి వేలాడుతూ ఉన్నది.